ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నేను కాస్త ఎమోషన్ అవుతుంది, ఎందుకంటే మీ జర్నీ మొత్తం తెలుసు, మీరు ఎంత కష్టపడ్డారో తెలుసు. సూపర్, నిజంగా ఈ హ్యాపీ టీయర్సే. అయితే మీరు మాట్లాడుతూ యాక్టింగ్ గురించి మాట్లాడారు, సింగిల్ టేక్లో చేయాలని చెప్పేసి. దాని ఇంపాక్ట్ చెప్పిన ఒక సందర్భం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీరు ఇన్స్టాలో ఒక వీడియో పెట్టారు, సినిమాలో మీ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత మీరు థియేటర్లో సినిమా చూస్తున్నారు. మీ పాప అక్కడ మీ క్యారెక్టర్ చనిపోగానే నాన్న చనిపోయాడు అని చెప్పి పాప థియేటర్లో ఏడ్ చేస్తుంది. అసలు ఆ వీడియో ఎంత వైరల్ అవుతుందంటే అది 1 డేలో 2 మిలియన్ పోయిందన్న. అయితే నేను ఫస్ట్ రోజు ఫ్రెండ్స్తో చూసినాక సెకండ్ రోజు మా వైపు జర సినిమాలు ఆ అమ్మాయికి అంత ఇష్టం ఉండదు, నన్ను డిస్టర్బ్ చేయదు. బాగా ఇది కూతురు సినిమా కదా నేను వస్తా అంటే అందరం వెళ్ళినాము. మా వదిన అందరం, నా ఫ్రెండ్స్, మా ఇంటి మా అమ్మ అందరం కూర్చున్నాం. మా అమ్మ ఏడుస్తుంది, కామన్ అది. థియేటర్ అంతా ఏడుస్తున్నారు, ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు అందరూ ఏడుస్తున్నారు. కానీ నా పాప అప్పటి వరకు ఉండి నన్ను ఆ సంచిలోకి వెళ్ళి ఇప్పి నా తలకాయ బ్లడ్తో ఇలా పడిపోగానే అజయ్ ఘోష్ గారు ఏడుస్తుంటే 1 అవర్ ఏడ్చిందన్న. థియేటర్ అంతా చూస్తూనే ఉన్నారు, ఇంటర్వెల్ దాకా ఏడ్చింది. అమ్మ డాడీని నిన్నే ఉన్నమ్మా, ఏడవకమ్మా ఏడవక, డాడీ చంపేసిర్రు. మీరు ఎవరో చెప్తా ఉన్నారు, డాడీకి ఏం కాలేదమ్మా అని చెప్తా ఉన్నారు. అసలు నేను అంటే మా పాప కూడా నేను అంత బాగా చేసినా, నిజంగా అంత బాగా చనిపోయినప్పుడు అన్న శివసార్ అయితే అందరితో చప్పట్లు కొట్టించుండు. నా ముఖం మీద మొత్తం ఒక 2000 ఈగలు ఉంటాయి అన్న, అట్లా నోరు తెరిచి నోట్లో కూడా ఉన్నాయి. మనం బాడీ మీద ఒక్క ఈగ ఆలితేనే మనం ఇట్లా కొట్టేస్తాం, అప్పుడు ఇట్లా అనేస్తాం. మనం కదిలితే సీన్ పోతుంది. ఒక 2000 ఈగలు ఆలి ఉంటాయి, జువ్వమంటున్నాయి బాడీ మీద, ఫేస్ మీద కుచ్చుతున్నాయి. అవి ఇట్లా షుగర్ని నాకుతున్నాయి, అది షుగర్ బ్లడ్ బట్ కదలకూడదు. చనిపోయిన చిన్న మూమెంట్ కూడా ఇవ్వలే అన్న, అంత డెడికేషన్గా చేసిన. సార్ వచ్చి చప్పట్లు కొట్టి నీ కష్టం వృధా పోదురా, అరే నువ్వు గ్రేట్ రా, ఏంట్రా అది ఎంత డెడికేషన్ రా. నాకు అసలు మంది ఉంటే జర ఆయనతో మాట్లాడంటే భయం వేస్తుంది. ఇప్పటి వరకు నేను కలవలే, ఇంకా కొంచెం ఎందుకు అన్న ఆయనతో తక్కువ మాట్లాడతా, దూరం నమస్తే సార్ పెట్టి సైలెంట్ ఓ దగ్గర ఉంటా, ఆయన చెప్పిన పని చేస్తా, ఓ దగ్గర ఉంటా, ఇక అంతకు మించి ఏం చేయను. అండ్ ఎలాగో మనం ఇరుముడి తండ్రి కూతుర్ల సెంటిమెంట్ సినిమా అనేది. సో మీ కూతురుతో ఆ బాండింగ్ ఏంటి? ఎందుకంటే అంటే ఏ తండ్రికైనా ఆ బిడ్డతో అనుబంధం అసలు బిడ్డ కంటే ఎక్కువే ఉంటుంది సార్. అంటే మీ బాండింగ్ గురించి చెప్పండి. అంటే నాకు ఫస్ట్ బాబు పుట్టిండు అన్న, తర్వాత సెకండ్ బాబు పుట్టిండు. సెకండ్ బాబు పుట్టినప్పుడు హాస్పిటల్లో నేను బిడ్డ పుడుతుందేమో హాస్పిటల్ అందరికీ దావత్ ఇద్దామని ఫిక్స్ అయి ఉన్నా. నాకు అమ్మాయిలు అంటే ఇష్టం అన్న. నేను TV9లో 5 years వర్క్ చేసిన, అందరినీ చెల్లె అంట. నేను అనసూయని కూడా చెల్లెనే అంట, బుజ్జి అంట అనసూయని కూడా, రష్మిని కూడా బుజ్జి అంట. బుజ్జి అంటే తెలంగాణలో చెల్లెల్ని బుజ్జి అంట, చిన్న పాపలాగా ప్రేమగా పిలుచుకునే పదం అది. ఆడబిడ్డని గౌరవంగా ప్రేమగా పిలుచుకునేది. నేను ఆడబిడ్డల్ని అందరినీ నాకు ఇష్టం. నాకు బిడ్డ పుడితే పట్టీలు వేయాలి, కాళ్ళకడియాలు వేయాలి, పట్టులంగలు వేయాలి అని ఒక డ్రీమ్లో ఉంటుంటే నా చెల్లెల్ని అట్లే చూసుకున్నా. నాకు సెకండ్ సారి పుట్టకపోయేసరికి ఒక 15 రోజులు హాస్పిటల్కి వెళ్ళాలి నేను. నాకు వద్దు ఆడు, నాకు రెండోసారి కూడా మగబిడ్డ పుడితే నాకు వద్దు, బాబు వద్దు, నాకు వద్దే వద్దు అని మస్తు ఏడ్చిన. మా నాయనమ్మ సమాధి చనిపోయింది, మా నాయనమ్మ సమాధి దగ్గరికి పోయి రోజు ఒక 6 months ఏడ్చినన్న. నీకు కాళ్ళు మొక్కుతానే పుట్టు, నేను ఇంకా నాకు కూతురు కావాలి, నేను చూడాలి, నా కళ అది, నువ్వు పుట్టు. మా నాయనమ్మ అంటే పిచ్చి, ఈ కొమరక్క అనే గెటప్ మా నాయనమ్మది. ఆమె నువ్వు పుట్టు, దేవుడికి చెప్పు, నీకు దండం పెడతా. 3వ ఆప్షనే ఉంది, సిజరింగ్ అమ్మాయికి. అది మనం ప్రతిసారి సిజరింగ్ చేయలేరు కదా, తాటికే వద్దన్నాడు డాక్టర్. పిచ్చుడవా వద్దు, అమ్మాయి లేకుంటే ఏమైనా లేదు సార్, నాకు అమ్మాయి కావాలి, నా అమ్మాయిని నేను అట్లా చూడాలి, ఒక అమ్మవారిలా చూడాలని. లాస్ట్ కన్నా ఏమన్నా కానీ మా వైపు సరే నీ కోరిక తీరని, నాకేమైనా పర్లేదు, నీ కూతురుని ఇస్తాను, నువ్వు టెన్షన్ పడ. కానీ డెలివరీకి ఇద్దరమే పోయినాము. 1/2 hourలో ఆ సిజరింగ్ చేసిండు. కెవ్వున కేక పెడితే పాప పుట్టింది అనగానే హాస్పిటల్ మొత్తం బిర్యానీ అండ దించిన నర్సులకి అందరికీ చెల్లె 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 అని అసలు అది హంగామన్న. అప్పటి నుంచి ఇప్పటికి కూడా, అంటే ఇప్పటికి కూడా మా పాపకి నేనే స్నానం చేయించాలనిపిస్తుంది, నేనే జడలేయాలనిపిస్తుంది, నేనే జడలేస్తా అప్పుడప్పుడు.
నేనే ప్రతిదీ నేనే చేయాలనిపిస్తుంది. నాకు ఆడవాళ్ళు అంటే అంత ఇష్టం అన్న. ఇది అంటే ఎమోషన్, నేను చాలా సరదాగా అంటున్నాను ఈ మాట, బట్ నిజం కూడా. సార్ మగపిల్లల్ని ఇంట్లో పెంచుకోవడంలో ఓకే, మగపిల్లలు పెరుగుతుంటాడు, దాంట్లో బ్యూటీ ఉంది. ఆడబిడ్డకి ఆ డ్రెస్ కొనక్కెళ్ళి ఆ జడలు, ఆ పట్టీలు, అలంకరించుకోవడము, అది కదా బ్యూటీ. ఆ పాప ఆ గజ్జలు వేసుకొని ఇంట్లో అట్లా నడుస్తూ ఉంటే సూపర్. నేను ఆ పట్టీలు, మా పాప 2 years ఉంది, కాళ్ళకు పట్టీలు, కడియాలు, మెట్టెలు పెట్టి కాళ్ళకు మాత్రమే ఒక ఫోటో తీసి నేను డీపీ పెట్టిన. మన దసరా డైరెక్టర్ ఉన్నాడు కదా శ్రీకాంత్ అన్న, ఆయన ఎప్పుడూ రిప్లై అయ్యాను అన్న. ఆ డీపీ చూసి అరే అదిరిపోయిందన్న, ఎక్కడిది ఈ డీపీ అన్నాడు. అంటే అమ్మవారివా ఎక్కడ అంటే లేదన్న నా పాప ఈ కాళ్ళని. అంత బాగుంటుంది అంటే నేను అదే అంటున్నా, ఆడపిల్ల లేని ఇల్లు అదేదో బర్లకుటంలా ఉంటుంది అన్న. తప్పు అనుకోవద్దు, ఎందుకో ఆడపిల్ల ఉంటే ఆ గౌరవం వేరే, ఆ మర్యాద వేరే, హ్యాపీనెస్ వేరే. నువ్వు చూడు రవితేజ గారిని సినిమాలో ఎంత బాగా, అమ్మ నాకు నిద్ర పట్టదమ్మా, నేను జోలో పడుకోబెడతాను, వణుకుతాను, నేను ఉన్నానన్న, నేను కథ చెప్తానన్న. అంటే ఒక కూతుర్లా ఆలోచించట్లే, ఒక తల్లిలా ఆలోచిస్తుంది. కొడుకు ఆలోచిస్తాడా? కొడుకు కష్టం. ఆ విషయంలో మా పాప అంటే పిచ్చి అన్న. సూపర్ సూపర్. నేను అందుకే ఆ ఇరుముడి చూసినా కూడా 3 times చూసినా 3 times ఏడ్చిన. మా శాస్త్రనే కనిపిస్తుంది, మా శాస్త్ర జడలంతే ఉన్నాయి, అమ్మాయి జడలు, మా శాస్త్ర వేసే బట్టలే వేస్తుంది. నాకు అసలు ఎటు చూసినా శాస్త్రనే కనిపిస్తుంది. ఇరుముడి సినిమాలో బ్యూటీ ఏంటంటే ఇదే, అంటే ఒక ఆడబిడ్డ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే నాన్న గుర్తొస్తున్నాడు, ఒక తండ్రి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే తన కూతురు గుర్తొస్తుంది. ఇంతకంటే సినిమా సక్సెస్కి ఏం కావాలి? ఏడవకుండా మనిషి అన్న మాతృదేవో భవన సినిమా ఉంటుంది తెలుసా మీకు అప్పట్లో, నాజర్ గారి. అప్పుడు ఖర్చులు ఇచ్చేవారంట ప్రతి ఒక్కరికి, మీరు ఏడుస్తారు అని. నిజంగా చెప్పిన మళ్ళీ అది కనిపిస్తుంది, ఆ సినిమా కనిపిస్తుంది ఇరుముడి. ఏడవకుండా ఎవ్వరు పోవట్లేదన్న, ఎంత కఠినాత్మకమైన ఏడుస్తున్నారు. సో ఇది కాసేపు పక్కన పెడితే, అండ్ రవితేజ గారు ఇందాక మాట్లాడినట్టు ఒక పెద్ద మాస్ మహారాజా ఆయన్ని కొట్టాలి, చొక్కా పట్టుకోవాలి, తిట్టాలి. సో ఆయనతో పాటు జర్నీ చేయాలి. సో ఎలా సాగింది ఆయనతో పాటు జర్నీ? ఎలా రిసీవ్ చేసుకున్నాడు మిమ్మల్ని? అంటే ఈ విషయంలో సార్కి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎందుకంటే అంత పెద్ద హీరో, క్వైట్ ఆపోజిట్ క్యారెక్టరు, 2 ఫైట్లు ఉన్నాయి, వాడెవ్వడు చేసేటోడు ఎవ్వడు, ఇంతకు ఆడు ఫేర్ ఉన్నాడా లేదా అని కనుక్కుంటారు కంపల్సరీ ఖచ్చితంగా. ఎవరైనా పెడితే ఇక లేడీ గెటప్ వేసే గాన్ని ఎందుకు పెడితే వాడు చేస్తాడో చెయ్యడో అసలు అది ఊహించలేడు ఎవరు ఒప్పుకోరు అసలు. అలాంటిది సారు ఎట్లా ఒప్పుకున్నాడో నాకేమనిపించిందంటే, ఆయన లో ప్రొఫైల్ నుంచి వచ్చిండు కాబట్టి అరే మనలాగే వాళ్ళు కష్టపడుతుంటారు, సరే ఒక అవకాశం ఉండని, వీడి జీవితం బాగుపడుతుండొచ్చు అనుకున్నాడు. ఆ దేవుడు ఏమనుకున్నాడో, నిజంగా దేవుడే రవితేజ్ సార్. ఆయన ఆ రోజు ఒకవేళ డైరెక్టర్ ఒప్పుకున్నా కూడా ఆయన వద్దు, ఎందుకు శివ వద్దు, మంచోని పెట్టు, ఒక ఫేమ్ ఉన్నోని పెట్టు అన్నుంటే ఈరోజు నేను అక్కడ ఉండేటోని. ఎవరేం చేయలేరు అసలు. ఆయన ఒప్పుకోవడము, ఆయన ఫైట్లో కూడా సారు ఫైట్ చేస్తున్నాం కదా, సార్ ఏమనేదంటే ఎంతసేపు ఉన్నా కౌంట్ చూసుకున్నావా, ఓకేనా, నువ్వు అంతా ఓకే, చూపించారా అని. సార్ చూసుకున్నా సార్, నాకు ప్యాక్ అయిపోయి వణికేది, అంటే నేను కౌంట్ చేసుకునేది. సార్ ఇక్కడ వాడు 1 2 3 4 5 ఓకే ఓకే ఓకే, మళ్ళీ రీటేక్ కావద్దు, సార్కి ఇబ్బంది పెట్టొద్దు. మీకు పైగా యాక్షన్ ఇదే కదా ఫస్ట్ టైం ఫైట్లు చేయడం నేను అసలు. సార్ అన్నాడు ముందు ఎక్స్పీరియన్స్ పర్సన్లా చేసినవరా ఫైట్లు అసలు, అది ప్యాడ్లు పెట్టుకోలేదు, దెబ్బలు ఆడికి సార్ అయితే చాలాసార్లు తాకినాయి కదా. సారీ కొమరం సారీ అంటే నేను ఒకటే అన్న, సార్ మీతో చేయడమే అదృష్టం, నేను దాన్ని మీకు నచ్చుతుందంటే చాలు. ఇంకా చాలా నేను చాలా మంది 42 సినిమాలు చేశాను, అంటే తాకినాయి అన్న దెబ్బలు. అంటే చాలా మంది హీరోలు అసలు పట్టించుకో అదే నేను అదే అంటున్నా. సార్ ఏమనంటే ఒకసారి లాస్ట్లో బట్టలు ఇప్పిన తర్వాత కట్టె ఇసిరి కొడతాడు, ఇక్కడ తాకుతుంది, అది దాంట్లో డమ్మీలో పెట్టిన కట్టెలు బయటకు వచ్చి గట్టి గుచ్చుకున్నాయి. వచ్చి అయ్యో సారీ అని గట్లా పెడతారా, పెట్టొద్దు కదా, బాబుకి దెబ్బ తాకిందని. అబ్బా నాకు అనిపించింది ఇంకెవరు అని అయితే మళ్ళీ పోతారు. ఆయన మళ్ళీ ఎంత మంచోడు తెలుసా, నేను బట్టలు ఇప్పి కూర్చున్నా, టేక్ ఓకే అయింది, అది టేక్ అయిపోయిన తర్వాత
మా అసిస్టెంట్ నాకు లుంగి కప్పాలి కదా, 2000 మంది ఉన్నారు, అవును. అది లేట్ అయినా కూడా తిట్టిండు. ఏందబ్బా వచ్చి కప్పండి, ఆ మనిషిని అట్లా కూర్చోబెడితే ఎట్లా ఎండకు అని. బంగారం లాంటి మనిషి. బంగారమా బంగారం నాకు అనిపించింది. అందుకేనేమో నిజంగా చెప్పనా అన్న, ఒక 100 మంది హీరోలు ఉంటే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకుంటారు, 100 మంది హీరోలకి. 100 మంది హీరోలు కలిసి ఒక హీరోని ఇష్టపడే హీరో అంటే రవితేజ. సూపర్ చెప్పి. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ రవితేజ గారిని ఇష్టపడతారు. సార్ని ఇష్టపడని మనిషి ఉండడు. అంటే అందరికీ ఇష్టమైన ఫలానా ఒక్కరికి అని ఉండదు ఆయన. ఆ విషయంలో అసలు ఎక్కడైనా చెప్పేది చూసుకున్నావా, సరైన తాకుతుంది, జాగ్రత్త, ఎక్కువ ఇది చేయకు, తాకుతుంది, దెబ్బలు తాకించుకోకు. నాకు అనిపించేది అమ్మా ఎంత, నేను వేరే హీరోలతో చాలామందితో చేసిన, ఎప్పుడన్నా ఏదన్నా అడిగితే నీకు నచ్చినట్టు చేసి అనేటోళ్ళు చెప్పకపోయేది. కేర్ అనేది అంటే వాళ్ళ పని వాళ్ళు, మన పని మనం. కానీ సారు పక్కన ఏం జరుగుతుంది, అసిస్టెంట్ అన్నీ ప్రతిదీ గమనించి మరీ చూసుకుంటాడు. ఎన్ని రోజులు చేశారు మొత్తం షూటింగ్ మీరు? ఒక 16 రోజులు చేసిన. 16 రోజులు. ఎలా ఉంది ఆ సీలేరు బ్యాక్ డ్రాప్ లో? సీలేరు నేను పోలేదన్న. నా సీన్స్ అన్ని అల్యూమినియం ఫ్యాక్టరీ, బిహెచ్ఎల్ బాచిపల్లిలో జరిగింది. ఓకే, ఎక్కడ సెట్ చేశారు? ఇక్కడే జాతర సెట్ చేశారు, ఇక్కడే జరిగింది. అంతా నా కాంబినేషన్ అంతా రవి సార్ తోటే ఉన్నాయి. అవును, రవి సార్ తోటి మా డాడీ తోటి ఒక సీన్ ఉండే, అది ఎడిటింగ్ లో లేదు, ఎడిటింగ్ లో పోయింది. మా డాడీకి నాకు కాంబినేషన్ ఉండే. చెప్పండి ఆ సీన్, ఎడిటింగ్ లో పోయిన సీన్ చెప్పండి. ఎడిటింగ్ లో అంటే సారు, రవి సారు అది ఏమో చెప్తాడు కదా, శరణు పలుకుమాను అంటే, మా డాడీ వచ్చి నీకు దండం పెడతారా అయ్యా వచ్చి పలుకు అంటే, మా డాడీ వచ్చి నేను శరణ్ చెప్తున్నా నా కొడుకు రాడు అంటే, లే వాడే వచ్చి చెప్పాలంటాడు. మళ్ళా మా నాయన, మా డాడీ అడవిలోకి వచ్చి నన్ను బ్రతిమలాడి, రారా అయ్యా ఆయన చంపేటట్టున్నాడు, జర నీకు దండం పెడతా అంటే, లేదు నాయన నేను వాడిని చంపిన తర్వాతే వస్తాను నేను చెప్పేది, ఎమోషన్గా ఏడవడం. ఆ ఒక సీను అంటే డ్యూరేషన్ ఎక్కువైనట్టుంది. ఈ సీన్ కూడా చాలా బాగుంది నిజంగా. అదే అది బాగుండే. మా ఇద్దరు కాంబినేషనే ఉండే, అదొక్క సీనే ఉండే మా ఇద్దరు కాంబినేషన్, అదొక్కటి లేదు. సో 18 ఏళ్ళ కష్టం తర్వాత ఇంత పెద్ద సక్సెస్, కొమరక్కగా కాదు కొమరంగా నేను ప్రపంచానికి కొమరంగా కూడా నిరూపించుకోవాలని పట్టుబట్టిన ఒక వ్యక్తి సక్సెస్ ఇది. బట్ ఇలాంటి ఒక మూమెంట్లో ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, మీ భార్య గురించి. నువ్వు వెళ్ళు బావా, 3 ఏళ్ళు టైం తీసుకో, నేను చూసుకుంటాను కుటుంబాన్ని, బిడ్డలను నేను చూసుకుంటాను అని చెప్పి వెనక నుంచి పంపించి వెనకుండి మొత్తం తను చూసుకొని 5 సంవత్సరాల పాటు మీ అవసరాలకు కూడా వారే డబ్బులు వేసి కుట్టు మిషన్ కుట్టి, అవునండి, ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత ఆమె ఫీలింగ్ ఏంటి, మీతో ఏం మాట్లాడారు? అంటే అమ్మాయి ఏడ్చిందన్న థియేటర్లో. ఫస్ట్ మధ్యన నేను బ్రహ్మాండ అని ఒక సినిమా చేశా, కొమరక్క గెటప్లో మెయిన్ విలన్గా. ఆ సినిమా చూసి ఏడ్చింది. తర్వాత అమ్మాయి అంత ఈజీగా ఏడవదు. ఈ సినిమా చూసి ఏడ్చింది. నాకు మళ్ళీ చూస్తా బావ, నేను మళ్ళీ చూస్తా, ఎంత బాగుంది బావ సినిమా అంటుంది. అమ్మాయి ఏంటంటే ఇప్పటికీ మిషన్ కుడుతుంది, ఇప్పటికీ కుడుతుంది, వద్దు ఒప్పుకోదు అమ్మాయి. అమ్మాయి ఏమంటుంది అంటే, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, నాకు అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవరు లేరు అమ్మాయికి, నేనే ప్రపంచం. అమ్మాయి ఏమంటుంది అంటే, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, నీ ఇష్టం వచ్చిన సినిమాలు చేస్తావా, ఏం చేస్తావా, నిన్ను డిస్టర్బ్ చేయను, నాకు ఈ మిషన్ కుట్టుకొని నా పిల్లలు నేను ఇదే నా ప్రపంచం. నువ్వు హైదరాబాద్ రా, సినిమాలకు వెళ్దాము, అక్కడిక్కడ తిరుగుదాము, షాపింగ్ చేద్దాం అంటే నా తోటి కాదు. నా ప్రపంచంలో నన్ను డిస్టర్బ్ చేయకుండా బతకనిస్తే చాలు. బట్ అంటే నేను ఆస్తుల ప్రస్తావన తీయట్లేదు, కానీ 100 కోట్ల ఆస్తి ఉంది, సరే 100 కోట్లు కాకపోతే కోట్ల రూపాయలు ఆస్తి ఉంది, మంచి సినిమా ఛాన్స్లు వస్తున్నాయి, మీ యూట్యూబ్ ఛానల్ ఉంది, రెవెన్యూ ఉంది, లక్షల్లో సంపాదన నెలకి, ఇంత ఉన్నా ఇంకా మిషన్ కొడతారా? అంటే అమ్మాయి ఏమంటే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అన్న. అమ్మాయి నేను ఎలక్షన్ టైంలో అప్పుడిప్పుడు నువ్వు ఎన్ని లక్షలు తీసుకుపోయి చేతికి ఇచ్చినా నా డబ్బును అంత లెక్క చేయదు, అది నాది కాదు కదా అన్నట్టు ఉంటుంది, వాడుకోదు. అమ్మాయి ఏమంటది అంటే, నా పని నాకు ఉండాలి, మొగుడు ఎంత సంపాదించినా నీ డబ్బు మీద నేను బతికితే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, నేను ఎంతో కొంత సంపాదించుకోవాలి కదా, నా పని నా వరకు నేనైనా సంపాదించుకోవాలి, నా పైసలు ఎప్పుడు తీసుకోదన్నా. అమ్మాయికి ఇచ్చినా ఆడ పెట్టుకోపో అంటది. ఎంత అదృష్టవంతుడు. పొద్దున 5 గంటలకు లేస్తుంది, 4 గంటలకు లేస్తుంది, 6 గంటల వరకు 2 జాకెట్లు కుడుతుంది, 6 నుంచి 8 వరకు పిల్లల్ని వండడం తినబెట్టడం అంతా పంపిస్తుంది. పంపించిన తర్వాత
మళ్ళీ మధ్యలో 2 జాకెట్లు కుడుతుంది. కంపల్సరీ రోజుకు ఒక 800 సంపాదించుకుంటుంది. ఒక 600-700 అయితే కన్ఫర్మ్. తనకు అదే తృప్తి. అది తృప్తి. ఇంకా అమ్మాయి ఎంత చెప్పి నేను అది నా హ్యాపీనెస్, నా పని నాకు, నీ డబ్బు నీ పేరు నాకు అవసరం లేదు, నువ్వు మంచిగా ఉండు, నేను డిస్టర్బ్ చేయను. ఒక మగాడికి ఎందుకంటే ఏం కావాలి అంటే చాలామంది పిల్లలు నేను చూస్తుంటాను నా ఫ్రెండ్ సర్కిల్లో, మొగుడు బయటకు వెళ్ళినప్పటి నుంచి ఏడున్నావు, ఏం చేస్తున్నావు, వీడియో కాల్ చేయి, వాట్సాప్ ఏంది, నువ్వు అదే వచ్చి ఫోన్ చేసింది, ఈడేవాడు ఫోన్ చేసిండు, ఏం తాగుతున్నావు, ఏం తింటున్నావు, ఈ టార్చర్ ఎక్కువ ఉంటుంది. నాకు అనిపిస్తుంది నా 16 ఏళ్ళు అయింది నాకు పెళ్ళి, నా పిల్లం ఒక్కరోజు ఫోన్ చేయదు, నేను ఏడంటే అన్నే ఉంటా, నా సినిమాలు నేను 10 రోజులకు ఒకసారి ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ చేయలేవు అని కూడా అడగదు. పిల్లల్ని ముగ్గురు తనే చూసుకుంటుంది. నాకు ఏ రోజు జ్వరం వచ్చినా ఏదైనా నా వరకు తీసుకురాదు, ఆయన మైండ్తో చేసే పని డిస్టర్బ్ చేయొద్దని. అట్లా అనిపిస్తుంది. అంటే వీళ్ళ పిల్లలు ఎందుకు ఉన్నారు ఇట్లా, ఎందుకు అంత టార్చర్ పెడతారు, ఎందుకు ఇంత పోగానే ఓయ్యా వీడియో కాల్ చేయి నువ్వు ఫస్ట్, వీడియో కాల్ చేయి నువ్వు ఫస్ట్ అంట. ఒరే నువ్వేం చేస్తున్నావు రా వీడియో కాల్ అంటే, అది అంతేరా అది అంతే అంటే నాకు అనిపిస్తుంది. మా అమ్మ నేను ఎంత సేఫ్ జోన్లో ఉన్నా, నాకు ఎంత మంచి పిల్లని దొరికింది, నాకు ఆ టార్చర్లు ఏమీ లేవన్నా. నేను చెప్తున్నా కదా, నా పిల్లల బర్త్డేలు కూడా నాకు ఇప్పటికీ మతి లేదు, మొత్తం ఆమె ఆర్గనైజ్ చేసుకుంటారు అంత. అంటే ఈ రోజు బర్త్డే ఉందా అని కూడా నాకు తెలియదు. అమ్మాయి చెప్తుంది రేపు బర్త్డే ఉంది గుర్తుపెట్టుకో అని. నా పెళ్లి రోజు ఒక 3 సార్లు కొమరకట్టి షూట్ జరుగుతుంది, నైట్ 8 అయింది, నాకు పెళ్లి రోజు అంత మరి తెలియదు. సాయంత్రం 8 గంటలకి బాగా స్నానం చేయన్నది, ఎందుకంటే ఈ నైట్ అన్న గుడికి పోతాం, ఈరోజు మన పెళ్లి రోజు అని. ఊరిని అమ్మ మన పెళ్లి రోజా ఈరోజు, మీరు షూట్లో ఉన్నారు ఊర్లోనే ఇంట్లోనే ఛానల్ షూట్ అట్లా 3 times జరిగింది. అంటే ఆ అమ్మాయి ఏంటంటే నా మొగుడు, నా పిల్లలు, నా సంసారం, ఇంకా ఎక్కువ జర స్టైల్ వాడడము, సోకులు వాడడం ఏమి ఉండవు. అట్లాంటి పిల్లలు తక్కువ అన్న దొరకరు. నువ్వు అదృష్టవంతుడు. అదే అందుకే నేను ఇంత సక్సెస్ అయినా అనిపిస్తుంది. సూపర్. అయితే నువ్వు ఇంటర్వ్యూకి వస్తున్నావు అని తెలియగానే మా టీంకి చెప్పాను. సో అందరూ ఎక్కువ అడిగింది ఏంటంటే ప్యారడైజ్ అప్డేట్స్ అడుగు అని చెప్పి అడిగారు. సో ప్యారడైజ్లో నాకు తెలుసు పర్సనల్గా మీది ఫుల్ లెంత్ క్యారెక్టర్, ప్యారడైజ్ మొత్తం ఉంటుంది మీరు అన్న. లేదన్నా లేదు. అయితే ఏమైందంటే నేను అగ్రిమెంట్ చేసినప్పుడు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉండే, ఇది ఇరుముడు ఒప్పుకోక ముందు. అదే ఒప్పుకున్న కమిట్ అయినా షూట్ కనేటప్పుడు ఆ క్యారెక్టర్ డిలీట్ అయిపోయింది. సార్ ఏమన్నాడు, శ్రీకాంత్ సార్ ఏమన్నాడు అంటే, అన్న క్యారెక్టరు రాసే క్రమంలో తీసే క్రమంలో ఎగిరిపోయింది, కొంచెం డైలాగులు తక్కువ ఉన్నాయి, నిన్ను అక్కడ పెట్టాలంటే నా మనసు ఒప్పట్లేదన్న, వేరే క్యారెక్టర్ పెడదామన్నాడు. ఆ లోపు సరే అని అది చాలా గ్యాపులు వచ్చింది. ఆ లోపు సినిమా అయిపోయింది. ఇది ఇరుముడి అయిపోయింది. మళ్ళా ఒకసారి కాల్ చేస్తే ఇంకో డాక్టర్ క్యారెక్టర్ అన్నారు. ఆ క్యారెక్టర్కి చేస్తుంటే దానికి డైలాగులు తక్కువ ఉన్నాయి, వద్దన్నా, నిన్ను పెడితే మంచిగా పెడదాం అనుకుంటున్నా అన్నాడు. సరే అని ఊకున్నా. లాస్ట్కి ఏం చేసిండు, క్లైమాక్స్లో ఒక మంచి ఆఫీసర్ క్యారెక్టర్ ఇచ్చిండు. మంచి క్యారెక్టర్ క్లైమాక్స్లో ఉంది. అయిపోయింది, ఇంకొక 3-4 days ఉంటుంది షూట్, అంతే సినిమా అంతా అయిపోయింది. చాలా బాగా వచ్చిందన్న. నాకు హ్యాపీ ఏంటంటే ఈ ఇరుముడు ఎంత సక్సెస్ అయిందో ప్యారడైజ్ కూడా అంత సక్సెస్ అవ్వాలి. ఆ డైరెక్టర్ నిలబడాలి, ఆయన మంచి వ్యక్తి. నానన్న కానీ అందరూ ఎవరైనా 24 క్రాఫ్ట్స్ 1000 మంది కష్టపడేది సక్సెస్ కోసమే. దేవుడి దయ వల్ల తెలుగు సినిమాలు అన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఆ ఖాతాలో ప్యారడైజ్ కూడా ఉండాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ప్యారడైజ్ షూట్ మొత్తం మీ ఊరి పక్కనే జరిగినట్టుంది, ముచ్చింతల్లో. ఆ సెట్ మొత్తం ఎన్విరాన్మెంట్ చెప్పండి ఎలా ఉంది? అంతా ఇక నీకు ఒక కేజీఎఫ్ వాతావరణం కనబడుతుంది అన్న. కానీ అంత ఒక పాత బస్తీ, అది చూస్తేనన్న. ఇప్పుడు ఇరుముడి అనుకో, మనం ఇది ఒక ఫ్యామిలీలా ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. అది చూసినా అర్థం కాదు, కానీ స్క్రీన్ మీద చూస్తేనే అర్థమవుతుంది అన్న. ఆ గ్రాండియర్ ఉంటుంది. మనకు లొకేషన్ ఒకలా ఉంటుంది, నువ్వు చూసే విధానం ఒకలా ఉంటుంది. అసలు అది మామూలుగా ఉండదు. సంపన్న క్యారెక్టర్ కానీ, మోహన్ బాబు గారి క్యారెక్టర్ కానీ, నాణ్యన్న క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కరిది అదంతే, అదొక తోపు అంతే సినిమా అది.